హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము అక్కడ నుంచి అమలాపురం అమలాపురంలో స్టార్ట్ అయ్యాము. అప్పనపల్లి వెళ్ళాము. అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత మేము పాలకొల్లు బాబా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలో మాకు ఇక్కడ మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది అనమాట. సో అది మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో. ఇది ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. కిందకి వచ్చాయి రిషి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంత ప్రసన్నంగా ఉంటుందో చూడండి. స్వామి దివ్య సుందర రూపుడే. ఓం శ్రీ సాయి ఓం ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ రామాంజనేయ సీతారామచంద్ర ప్రభు నమస్తే నమో నమః. ఓం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ. చుట్టుపక్కలన్నీ మనకి లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట అండి. లోపల అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇంకొండ అయ్యప్ప స్వామి వారు, సాయి గుడి ప్రాంగణం అంతా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మన చుట్టుపక్కల వెళ్ళొచ్చే దారిలో చిన్న చిన్న గుళ్ళు అనేక ఉన్నాయన్నమాట. శివలింగం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. జై శ్రీరామ్. కన్యకా దుర్గాదేవి అండి కూడా. మహాగణపతి, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణమూర్తి స్వామి వారు. మనకి అనేక మంది దైవ దర్శనాలు అయితే జరుగుతాయి అన్నమాట అండి. చూసారు కదా, లక్ష్మీనరసింహస్వామి గుడి ప్రాంగణం అంతా ఎంత బాగుందో అండి. ఇలా చిన్న చిన్న గుడులు అయితే మనం చూడమండి చక్కగా. ఈ గుడిలో ఇది మావుళ్ళమ్మ గుడి, భీమవరం మావుళ్ళమ్మ గుడికి వెళ్ళే దారిలో ఉందన్నమాట అండి. చాలా చాలా బాగుందండి. మీరు ఇక్కడ దగ్గరగా ఇలా వెళ్తూ ఉంటే కనుక మీరు చక్కగా ఒకసారి ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అదేండి అన్నీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి విభిన్న దేవతామూర్తులు వాళ్ళే హరిక్రియలు, శ్రీరాముని వారి విశిష్టత అంతా కూడా మనకి గుడి చుట్టుప్రక్కలన్నీ రాముల వారికి సంబంధించినవి అన్నీ కూడా ఇంకా విభిన్నంగా మనకి చక్కగా అయితే ఇక్కడ దర్శనమిస్తున్నారన్నమాట అండి. చూడండి, రాయకి శ్రీరామచంద్రుని పాదాలు తగిలి రాయి వచ్చి అహల్య అయ్యింది కదండి. ఆ దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా శ్రీరాముల వారి మొత్తం అంతా చరిత్ర అంతా మనకి ఇలాగా దర్శనం ఇస్తుంది అనమాట అండి. ఇంకోండి స్వామి లక్ష్మీనరసింహ స్వామి కూడా ఎంత బాగా చక్కగా ఉన్నారు చూసారా. లక్ష్మణుడు యుద్ధం చేసినప్పుడు తృహదెబ్బ పడిపోతారు. సంజీవిని పర్వతానికి ఆంజనేయ స్వామి వెళ్తాడు. ఆ దృశ్యము మనకి అరణ్యంలో జరిగే అహల్య రాయ